ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో ఒక ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. తెలంగాణ జేఏసీ చైర్మన్గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన గుండా కరుణాకర్ రెడ్డికి మండల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా స్థానిక నాయకులు, ప్రజలు, స్నేహితులు, మేధావులు, విద్యావేత్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వారంతా గుండా కరుణాకర్ రెడ్డిని శాలువాలు, పూలమాలలతో సన్మానించి అభినందనలు తెలిపారు. తనపై చూపిన అభిమానానికి, ఆత్మీయతకు ప్రతి ఒక్కరికి కరుణాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మందడి ఇజ్రాయిల్ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటూ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. మందడి ఇజ్రాయిల్ను ఖమ్మం జిల్లా జేఏసీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇక మందడి ఇజ్రాయిల్కు పలువురు నాయకులు, ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నియామకం ఖమ్మం జిల్లాలో తెలంగాణ జేఏసీ కార్యకలాపాలను మరింత ఊపందిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ నూతన చైర్మన్గా ఎన్నికైనటువంటి హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ గుండా కరుణాకర్ రెడ్డి గారికి మందడి ఇజ్రాయెల్ గారు వారి అధ్యక్షతన గొప్ప సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మండలంలోని వివిధ పార్టీలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, అదేవిధంగా పత్రికా మిత్రులు, ఇంకా మండలంలో పెద్ద ఎత్తున జనసందోహం అందరూ కూడా కూడుకొని ఈ సన్మాన సభను ఎంతో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సభలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపుగా 12 సంవత్సరాలు కావస్తా ఉంది. గత 10 సంవత్సరాలు మన ప్రభుత్వం కానీ గంజాయి అక్రమ రవాణాపై